ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఏం కనిపించట్లేదు కదా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. సో ఇదే నథింగ్ వాళ్ళ కమ్యూనిటీ ఎడిషన్. సో దీని ప్రత్యేకత ఇదే, డార్క్లో కూడా వీళ్ళ మొబైల్ అనేది గ్లో అవుతుందని చెప్తున్నారు. సో అదే ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మన దగ్గర వీళ్ళ స్పెషల్ బాక్స్ ఉంది. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కమ్యూనిటీ స్పిరిట్ అని చెప్పేసి ఇక్కడ కూడా గ్లో అవుతుంది. ఫ్రెండ్స్ ఇదే నథింగ్ వాళ్ళ కమ్యూనిటీ ఎడిషన్ ఫోన్. సో నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఉంటుంది చూసారా, దాన్నే వీళ్ళు కమ్యూనిటీ ఎడిషన్లో లాంచ్ చేశారు. ప్రత్యేకత ఏంటి అంటే నథింగ్ కమ్యూనిటీ ఉంటుంది చూసారా, వాళ్ళ ద్వారా డిజైన్ చేయించి హార్డ్వేర్ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా, వాల్పేపర్ పరంగా, ప్రమోషన్ పరంగా అన్ని కమ్యూనిటీ వాళ్ళే చేశారు. సో మరి దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఫటాఫట్ ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. బాక్స్ కిట్ వైపు కమ్యూనిటీ ఎడిషన్ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని బయటికి తీద్దాం. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, దీని ప్రత్యేకత వచ్చేసి నథింగ్ కమ్యూనిటీ వాళ్ళు మొత్తం దీన్ని డిజైన్ చేయడం దగ్గర నుంచి ప్యాకేజింగ్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, వాల్పేపర్స్ వీటన్నిటి మీద వీళ్ళు వర్క్ చేసి ఈ మొబైల్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ నథింగ్ 2A ప్లస్ఏ, కాకపోతే మనకు కొంచెం కొత్తగా కనిపిస్తుందని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి దీని సీల్ని బ్రేక్ చేయాలంటే ఎటువంటి కత్తి అవసరం లేదు, డైరెక్ట్ ఇట్లా మనం దీని సీల్ని బ్రేక్ చేయొచ్చు. సో వీళ్ళు ప్యాకేజింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మార్కెట్లోకి మొబైల్ తీసుకొచ్చారు. ఏ మేనిఫెస్టో ఆఫ్ కొలాబరేషన్, ఏ డివైస్ బిల్డ్ ఫర్ అండ్ బై అవర్ కమ్యూనిటీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఇంటర్నేషనల్గా నథింగ్ కమ్యూనిటీ నుంచి చాలా మందిని ఇన్వైట్ చేశారన్నట్టు. సో దాంట్లో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసేశారు. సో వాళ్ళ పేర్లు ఇవే. హార్డ్వేర్ కాన్సెప్ట్ ఎవరిది, తర్వాత డివైస్ వాల్పేపర్స్ కాన్సెప్ట్ ఎవరిది, ప్యాకేజింగ్ డిజైనింగ్ ఎవరు చేశారు, మార్కెటింగ్ క్యాంపెయిన్ ఎవరు చేశారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ పేర్లను మెన్షన్ చేశారు చూడండి. సో ఇప్పటివరకు అయితే మొబైల్ ఇండస్ట్రీలో ఇలా కమ్యూనిటీ వాళ్ళతోటి మొత్తం మొబైల్ని డిజైన్ చేయించి మార్కెట్లో తీసుకొని రావడం ఫస్ట్ టైం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా వీళ్ళని బోర్డ్ ఆఫ్ మెంబర్ లాగా కూడా కూర్చోబెట్టి దీని గురించి మాట్లాడారట. సో మరి అది పెద్ద హానర్ వీళ్ళకు. మరి మొబైల్ బాక్స్లో నుంచి బయటకు తీద్దామా? మరి మొబైల్ చుట్టూ ఉన్న ఈ కవర్ని అయితే రిమూవ్ చేద్దాం. వావ్, చూడండి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది మొబైల్ అనేది. సో ఇక్కడ మనకు ఈ కలర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూద్దాం. లోపల వైపు ఉన్న కేబుల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ట్రాన్స్పరెంట్ డిజైన్లో Type-C to Type-C కేబుల్ కనిపిస్తుంది, యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది, అలానే ఒక సిమ్ ఎజెక్టర్ కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు 47 కంట్రీస్ నుంచి 900 ఎంట్రీస్ వచ్చాయన్నట్టు. సో దాంట్లో నుంచి ఇంతకుముందు నేను చెప్పిన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళతోటి డిజైన్ చేయించడం జరిగింది ఇది. సో మరి ఈ మొబైల్కి వీళ్ళు పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటి అంటే గ్లో ఇన్ ద డార్క్ అంటున్నారు. సో మరి ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి చూద్దాం. లైట్స్ ఆఫ్. సో ఇప్పుడు నేను మొత్తం లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇది ఎలా గ్లో అవుతుంది అనేది, చీకట్లోనే ఇలా గ్లో అయిపోతుంటుంది. అదే దీని స్పెషాలిటీ. సో మరి నాకైతే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇక మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడితే నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఎలాగైతే ఉంటుందో అవే ఫీచర్స్, కాకపోతే డిజైన్ పరంగా మాత్రం చాలా అట్రాక్టివ్గా, చాలా స్టైలిష్గా అయితే డిజైన్ చేశారు. సో ఇక్కడ మనకు ఈ వాల్యూమ్ రాకర్స్ బ్లాక్ కలర్లో ఇచ్చిన కారణం కూడా చాలా స్టైలిష్గా అనిపిస్తున్నాయి. కింద వైపు స్పీకర్ గిల్స్ Type-C పోర్ట్తో పాటు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. పై వైపు నాయిస్ క్యాన్సలేషన్ ఉంది, కింద వైపు కూడా నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. ఫ్రెండ్స్ మరి మొబైల్ని బూట్ చేద్దాం. ఇక్కడ మనం ప్రెస్ చేసిన వెంటనే ఒక వైబ్రేషన్ అయితే వస్తుంది, నథింగ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి. ఇక మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నథింగ్ OS అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మరి బూటింగ్ ప్రాసెస్ ఫటాఫట్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ మొబైల్ బూట్ అయింది. నథింగ్ OS 2.6 తోటి ఇది రావడం మీరు చూడొచ్చు. గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వీళ్ళు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మరి మనకు నథింగ్ UI లాంటిది కావాలా, లేకపోతే నార్మల్ డిఫాల్ట్ సెటప్ కావాలనే చూసుకోవచ్చు. ఇక్కడ నేను నథింగ్ది తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వాల్పేపర్ అనేది కూడా మనకు చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. సో నేను చెప్పాను కదా వీళ్ళు కమ్యూనిటీ వాళ్ళు బిల్డ్ చేశారన్నట్టు, దాని కారణంగా ఇలా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ లైట్స్ ఆఫ్ చేశాను చూడండి. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకు దీంట్లో ఉండే టెక్స్ట్ అనేది ఎంత క్లియర్గా అనిపిస్తుంది, ప్లస్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు అంతే క్లియర్గా అనిపిస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వాల్పేపర్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని మనకు వాల్పేపర్స్ని వీళ్ళు డిజైన్ చేసి పెట్టారు. సో వీటిని అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఒక 6 వాల్పేపర్స్ వరకు అయితే డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనకు మోర్ ఏ వాల్పేపర్స్ అని ఉంది చూసారా. సో ఇందులోకి వెళ్ళినట్టయితే ఇంకా మీకు చాలా మంచి వాల్పేపర్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏ వాల్పేపర్స్ చూడండి ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అనేది. సో ఇక్కడ మనకు గ్లాస్ అని కావాలా, అట్మాస్ఫియర్ అని కావాలా, వీటిని మనం సెలెక్ట్ చేసుకొని డన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అటువంటిది ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. ఎలాగో మనం UI గురించి మాట్లాడినట్టయితే చాలా క్లీన్గా ఉంటుంది. సో అదే ఇక్కడ మీరు చూడవచ్చు, మనకు ఎటువంటి బ్లూటూత్స్ ఉండవు. ఈ కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈజీగా అయితే మనకు నచ్చినట్టు వీటిని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు ఫాస్ఫోరెసెన్స్ కాన్సెప్ట్ని అయితే యూజ్ చేశారు. దీని మీద UV లైట్ పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు డార్క్లో కూడా ఇది ఎలా గ్లో అయింది అనేది. ఈ లాస్ట్ టైం నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఎలాగైతే ఉంటుందో, సో ఈ కమ్యూనిటీ ఎడిషన్లో కూడా మనకు అటువంటి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుద్ది. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన 2A ప్లస్ అనేది చాలా బాగుండే. ఈ ఆఫర్స్ నడిచే చూసారా, అప్పుడైతే మనకు ఇంకా చాలా తక్కువ ధరకు దొరికింది చూసారా. అప్పుడు ఇంకా చాలా మంది దీన్ని పర్చేస్ చేశారు. మీరు పర్చేస్ చేశారా లేదా కింద కామెంట్లో రాయండి. మరి దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ చూడండి, పోర్ట్రేట్లో కూడా మనము 2xలో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K 30 FPSలో మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి, సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా మనం 4K 30 FPSలో అయితే రికార్డ్ చేయవచ్చు. శాంపుల్స్ చూడండి.
మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడితే లాస్ట్ టైం లాగానే మీరైతే డెమన్సిటీ 7350 ప్రో ప్రాసెసర్ని యూస్ చేశారు. మంచిగా ఉంటుంది ప్రాసెసర్. మనం డే టు డే లైఫ్ యూసేజ్లో చేసుకునే ఎటువంటి టాస్క్ కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా, ఇంకోటి 50 మెగాపిక్సెల్ ఇచ్చారు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. 6.7 ఇంచెస్ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 14 తోటి వస్తుంది. ఈ నథింగ్ అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. ఎలాగో మనకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవాలి అంటే మనకు రింగ్ టోన్ తగ్గట్టు ఇట్లా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక మనం పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. ఇక్కడ మీరు చూడండి, మనకు బెజిల్స్ అనేవి అన్ని వైపులా సమానంగా కనిపించేసరికి ఎక్స్పీరియన్స్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే చూడడానికి బాగా అట్రాక్టివ్ కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ దీనిలో మనకు కలర్స్ కూడా అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి అన్ని కలర్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. డీప్ బ్లాక్ చూడడానికి కనిపిస్తుంది, పంచి కలర్ చూడడానికి కనిపిస్తాయి. ప్లస్ సౌండ్ కూడా నాకు బాగా అనిపించింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు డే టు డే లైఫ్ యూసేజ్లో చేసుకునే ఎటువంటి పనులకైనా ఎటువంటి దోకా ఉండదు. గేమింగ్ కూడా మనం చేసుకోవచ్చు, స్మూత్గా అయితే రన్ అవుద్ది. డబుల్ ట్యాప్ టు అన్లాక్, డబుల్ ట్యాప్ టు లాక్ ఫీచర్ కూడా బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మరి నథింగ్ ఫోన్ కమ్యూనిటీ ఎడిషన్ ఫోన్. సో మరి 2A+ లాంటి ఫీచర్సే అన్ని దీనిలో ఉన్నాయి. నేను చెప్పేది లోపల హార్డ్వేర్ పరంగా, కెమెరా పరంగా. కాకపోతే డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఈసారి కొత్తగా ట్రై చేశారు. ఈ కమ్యూనిటీ వాళ్ళతోటి ఫోన్ అనేది డిజైన్ చేయించడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ప్లస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వీళ్ళు సెలెక్ట్ చేశారు కదా, సో అది. సో కమ్యూనిటీ ఎడిషన్ కాకపోయినా సరే నథింగ్ ఫోన్ 2A+ కూడా బాగుండే. నేను చాలా మందికి రికమెండ్ చేశాను. మరి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 29,000 ప్రైజింగ్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలిసింది. సో మరి నేను కామెంట్లో పిన్ చేసి పెడతాను ప్రైజింగ్ ఏంటి అనేది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మీకు ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలనుకోండి, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండి, డిజైన్ పరంగా బాగుండి, మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుండి, యూఐ అనేది ఎక్సలెంట్గా ఉండే మొబైల్ కావాలి, కాల్ క్వాలిటీ బాగుండాలి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా రావాలి అని అనుకునే వాళ్ళకు ఈ మొబైల్ అనేది అయితే బాగా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.